హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఇటీవల కాలంలో అంటే చాలా అతి కొద్ది సమీప ప్రాంతాల్లో రష్యాలో అంతుబట్టని వైరస్ ఒకటి విస్తరించిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతున్నారని వార్తలు వినవస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా దవాఖానాల వద్ద రోగులను దింపేందుకు అంబులెన్సులు క్యూ కడుతున్నాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వీడియో ఫుటేజ్లను రష్యాకు చెందినటువంటి టెలిగ్రామ్ ఛానల్ బాజా విడుదల చేయడం సంచలనం రేపింది. మాస్కోలోని 2 అంటువ్యాధుల దవాఖానాల ముందు అంబులెన్సులు క్యూ కట్టాయి. రోగుల్ని ఈ దవాఖానాలో చేర్చేందుకు వేచి చూస్తున్నాయి. చాలామంది న్యూమోనియాతో అనారోగ్యం పాలయ్యారని తెలిపింది అంటూ కూడా ఈ బాజా ఛానల్ పేర్కొంది. ఒక దవాఖానా ముందు 30, అలాగే రెండో హాస్పిటల్ ముందు 10కి పైగా అంబులెన్సులు క్యూ కట్టినట్లుగా చూపింది. రష్యా అంతటా కూడా అంతుబట్టన ఒక వైరస్ విస్తరించడం మొదలైంది అని ప్రముఖ మీడియా ఎంకేఆర్యు తెలిపింది. అయితే తాజా పరిస్థితి తెలిపేందుకు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వ వర్గాలు నిరాకరిస్తున్నాయి. ఇక హాస్పిటల్స్ వద్ద అంబులెన్స్ల వరుస చాలా సర్వసాధారణమైన అని క్రెమ్లిన్ ఆరోగ్య విభాగం కూడా పేర్కొంది. అయితే ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం మీద ఒక వార్త అయితే డిఫరెంట్గా వినవస్తోంది. కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇది న్యూమోనియాతో రిలేటెడ్ ఉన్నటువంటి కేసులు కోవిడ్కి సంబంధించినవా, అలాగే రష్యాలో కూడా ఇటువంటి కేసులు ఏమైనా ఎక్కువగా వస్తున్నాయా అనేది మాత్రం మనకి తెలియరావాల్సింది. మొత్తానికి ప్రతి ఆసుపత్రి ముందు దాదాపు ఒక 2-3 ఆసుపత్రుల ముందు, పెద్ద పెద్ద ఆసుపత్రుల ముందు అది కూడా ఈ అంబులెన్సులు క్యూ కట్టడం మాత్రం ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనికి ఖచ్చితంగా వ్లాదిమిర్ పుతిన్ అండ్ ఆ ప్రభుత్వ వర్గాలు కానీ అధికారులు కానీ సమాధానం చెప్పాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్న విషయాన్ని కూడా వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు. అయితే చైనాలో ఇలాగే కోవిడ్ వ్యాప్తి ప్రబలక ముందే అక్కడ పరిస్థితిని వాళ్ళంతా పసిగట్టారు. కానీ ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తం చేసింది చైనా కోవిడ్ని. మరి ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి అంతుబట్టిన వ్యాధి ఏమిటి? అది కూడా నిమోనియా రిలేటెడ్ అంటున్నారు. అంటే ఏమై ఉంటుంది? ఒకవేళ కోవిడ్ అయితే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా రష్యా చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా తెలుసుకుంటాయి. అలాగే ఆ విధంగా రక్షణ చర్యలు ప్రారంభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రష్యా ఈ విషయంలో ఒక ప్రకటన అయితే చేయాల్సిందని ప్రపంచ దేశాలు కూడా కోరుతున్నాయి. మరోవైపు ఈ అంబులెన్స్ల క్యూ మాత్రం రోజురోజుకి పెరుగుతోందంటూ కూడా మొత్తానికి కొన్ని వార్తా ఛానల్ అయితే తెలియజేస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో.